రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందామండి. పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయి. మరి అవి ఎక్కడ ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా పండితులు పురోహితులు ఆరాధన చేస్తుండగా చూశారా? వివిధ ఆలయాల్లో అర్చకులు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు ఒక్కసారి గమనించండి. ఆ సమయంలో వాళ్ళు తమ అరచేతిని తిప్పుతూ వేళ్లతో కొన్ని ముద్రలు కూడా పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాల్లో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ట స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో కూడా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయటం మనం చూస్తూ ఉంటాం. మన పురాతన వైదిక సాంప్రదాయాన్ని ఒక్కసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్థమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్లలోనే పంచభూతాలు. ఇవి ఈ పంచభూతాల వేళ్లలో నిక్షిప్తమై ఉన్నాయి. మనకే తెలియనటువంటి శక్తి మన చేతి వేళ్లలో దాగి ఉందండి. బొటన వేలును అగ్ని అని, చూపుడు వేలులో గాలి, మధ్య వేలులో ఆకాశం, ఉంగరం వేలులో భూమి, చిటికెన వేలులో నీరు ఉంటాయట. మన చేతిలో ఉన్న శక్తి మనకే తెలియటంలా. చేతి వేళ్లలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళ్లలోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్దపీట వేశాం. పెద్దవాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించడం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపినటువంటి అక్షంతలకు అంటి అవి మన తల మీద పడేసరికి మనకేదో తెలియనటువంటి బలం వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అలా పంచభూతాలు మన అరచేతుల్లోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని చేసుకుపోతూనే ఉంటుంది. చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పాల. అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకొని చేతితో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణమయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి కూడా తగ్గుతాయి. మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకు ఆకర్షింపబడి మనం స్పూన్లతో తినటం అలవాటు చేసుకుంటున్నాం. అందుకే తినే పదార్థాలు శుద్ధిగాక మనకి ఇన్ని అనారోగ్యాలు కూడా. అంతేకాదండి, మన చేతి వేళ్లలో ఇలా శక్తి తరంగాలు పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వలన మనం చేతులతో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేతితో తిప్పుతూ జపం చేస్తారు. అలాగే మనం నిశ్చితంగా పరిశీలిస్తే చేతితో ఎక్కువసేపు పెను పట్టుకుంటే కాసేపు అయ్యేసరికి ఏదో ఒక పేపర్ కనిపిస్తే దాని మీద రాయాలని లేదా ముగ్గులు వేయాలను లేదో 4 గీతలు గీయాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్ర గనక కాసేపు పట్టుకొని ఉండండి, దాంతో దేనైనా కొట్టాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపు అయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చేయాలని కూడా అనిపిస్తుంది. లేదా దానితో పొడవాలని కూడా అనిపించి ఆఖరకు కూరగాయలను అటు ఇటు ఘాటు పెడతా ఉంటాం. ఇలా మన చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి. ఆఖరికి మన జీవితం కూడా ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుందండి. అందుకే హస్త సాముద్రికంలో మన చేతిలోని రేఖలను చూసి మన జాతకం కూడా చెప్తుంటారు కొంతమంది. ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యల్లో కూడా చేతి వేళ్లను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది. అంత శక్తి ఉన్న చేతులు మనకు ఉన్నాయని గుర్తించకపోవటం మరి మన తప్పే కదా. ఇలా పంచభూతాలని మన చేతిలో పెట్టినటువంటి దేవుడికి ఎన్నిసార్లు మొక్కాలో, ఎన్ని దండాలు పెట్టాలో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు ఈ మంచి మాట నిద్రతో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మనస సర్వం.